జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులకు అలాగే పొదుపు సంఘాల సభ్యులకు వైద్య శిబిరం నిర్వహించారు. హెల్త్ క్యాంప్ను మంత్రి పొన్నం ప్రారంభించి జీహెచ్ఎంసీ కార్మికులకు హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. కిట్స్ పంపిణీ చేసిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన వైద్య పరీక్షలు ప్రభుత్వమే చేస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెడికల్ క్యాంపుల లోపల పేద ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకొని మీరు దవాఖాన దగ్గరికి వెళ్లే కంటే దవాఖానలో జరిగే పరీక్షలన్నీ మీ బస్తీలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి సీజన్ మారింది. ఆషాఢ మాస బోనాలై శ్రావణ మాసం వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పుకు అనుగుణంగా వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పటికే 169 బస్తీ దవాఖానలో కానీ 91 ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కానీ లేదా 11 స్పెషాలిటీ ఆసుపత్రులే కాక ఈ విధంగా 30 ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏరియా లోపల డిప్యూటీ కమిషనర్స్ జోన్లో నర్సెస్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా బస్తీల్లో, స్లమ్స్లో, ఇతర లొకాలిటీలో పబ్లిక్ ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంపులు, మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో క్యాన్సర్ నుంచి మొదలు పెట్టుకుంటే మహిళలకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులకు, మిగతా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలతో పాటుగా ఆర్థోపెడిక్తో అన్ని రకాల వాటికి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటుగా వారికి అన్ని రకాల పరిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెడికల్ క్యాంపుల లోపల పేద ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకొని మీరు